నమస్కారం, హలో, వెల్కమ్ టు సినీఫైల్ ఇండియా. చాలా రోజుల తర్వాత ఒక వీడియో రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఈ రోజు రివ్యూ చేస్తున్న సినిమా ఒక మలయాళం సినిమా, గురువాయూర్ అంబల నడైల్. అంటే కేరళలో గురువాయూర్ టెంపుల్ ఉంది కదా, చాలా ఫేమస్. గురువాయూర్ అంబల నడైల్ అంటే గురువాయూర్ టెంపుల్ ముందు లిటరలీ. ఓకే, రిలేషన్షిప్ ఉంది స్టోరీకి. అసలు ఏంటి చూద్దాం. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కాదు, ఇద్దరు వ్యక్తులు. ఒక అతను లవ్ ఫెయిల్యూర్, ఇంకొక అతనికి మ్యారేజ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూర్ తర్వాత ఒక అతను పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు, ఇంకొక అతను మ్యారేజ్ ఫెయిల్యూర్. సో అసలు ఏంటి, ఎందుకు, వాళ్ళిద్దరికి ఎట్లా పరిచయము, అసలు ఎందుకు అయ్యింది, ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది ఒక సినిమా. ఏదో కామెడీ డ్రామా, కామెడీ ఫ్యామిలీ డ్రామా. ఈ సిచ్యువేషన్స్ తోటి క్రియేట్ అయ్యే ఒక కామెడీ అనమాట. దీంట్లో యాక్ట్ చేసింది ఈ ఇద్దరు వ్యక్తుల్లాగా పృథ్వీరాజ్ కుమారన్, తర్వాత బేసిల్ జోసెఫ్. బేసిల్ జోసెఫ్ ఎవరు అంటే మన యాక్టర్, డైరెక్టర్ ఆయన. యాక్చువల్లీ ఈ సినిమా డైరెక్టర్ విపిన్ దాస్. 2-3 సినిమాలు తీశాడు. బట్ చెప్పుకోదగ్గ సినిమా ఏంటంటే 2022లో జయ 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 హే అని ఒక సినిమా వచ్చింది కదా, దాని డైరెక్టర్ అనమాట ఈ సినిమా డైరెక్టర్. దాంట్లో ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరో బేసిల్ జోసెఫ్. ఈ సినిమాలో కూడా వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్స్. అండ్ ఇంకొక క్యారెక్టర్ ఈ సినిమాలో పృథ్వీరాజ్ కుమార్ అని మనకు అందరికీ తెలిసిందే. తర్వాత ఫీమేల్ లీడ్స్కి వస్తే నిఖిలా విమల్ అండ్ అనస్వర రాజన్ ఎవరంటే సూపర్ శరణ్య అని లాస్ట్ ఇయర్ నేరు అని ఒక సినిమా వచ్చింది మోహన్ లాల్తో, ఈరెండ్లో. చాలా బాగుంటుంది సినిమా. దాంట్లో గుడ్డి అమ్మాయిలా క్యారెక్టర్ చేసింది అనస్వర రాజన్. సో తను దీంట్లో అనమాట. వీళ్ళందరూ మంచి యాక్టర్స్, నో డౌట్ అబౌట్. ఎస్పెషల్లీ ఈ రోల్ బేసిల్ జోసెఫ్ కి టైలర్డ్ మేడ్ అనమాట. తన ఎక్స్ప్రెషన్ కు, తన బాడీ లాంగ్వేజ్, తన కామిక్ టైమింగ్ పర్ఫెక్ట్ గా సింక్ అయింది బేసిల్ జోసెఫ్. పృథ్వీరాజ్ కుమార్ ఆన్ ద అదర్ హ్యాండ్, ఇది పృథ్వీరాజ్ కుమారన్ ఇది నార్మల్ కాదు ఇట్లాంటి రోల్స్. తన కామెడీ కొంచెం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రో డాడీలో కొంచెం కామెడీ అలా ఉంది. కాకపోతే ఇది అవుట్ అండ్ అవుట్ ఒక కామెడీ రోల్. తనకి ఇట్స్ నాట్ హిస్ ప్లేస్ ఇలాంటి రోల్. బట్ అలా అనుకున్నా కూడా బాగా హ్యాండిల్ చేశాడు పృథ్వీరాజ్ కుమార్ అని కూడా. కొన్ని ప్లేసెస్ లో కాస్త అన్యాచురల్ గా ఓవర్ ద టాప్ అనిపించినా సరే ఓవరాల్ ఐ థింక్ బాగా సెట్ అయిపోయాడు. ఇనిషియల్ గా కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపించాడు, బట్ యాజ్ అ మూవీ ప్రోగ్రెస్ ఆ రోల్ కొంచెం డీప్ అయినప్పుడు ఇన్వాల్వ్ అయ్యి బాగా చేశాడు అనమాట. సో వీళ్ళిద్దరూ లిటరల్లీ దే ఓన్ ద మూవీ. ఇద్దరు 2 షోల్డర్స్ 2 హ్యాండ్స్ లాగా నడిపించారు సినిమాని. నాకు ఈ సినిమాలో నచ్చినది ఏంటంటే ఆస్పెక్ట్ చాలా సింపుల్, ఫన్నీ ఫ్యామిలీ డ్రామా. అసలు పిల్లలతో పెద్దలతో అందరితో హ్యాపీగా చూసుకోవచ్చు. హాయిగా కూర్చొని ఒక 2.5 అవర్స్ మూవీ టైంపాస్, మంచి కూర్చొని టైంపాస్, ఎంటర్టైనింగ్ గా ఉంది సినిమా. అంత హ్యాపీగా అయిపోయింది సినిమా. నాకు నచ్చని ఆస్పెక్ట్స్ ఏంటంటే ఈ సినిమాలో నంబర్ 1 స్క్రీన్ ప్లే. ఎంత చాలా ఎంగేజింగ్ గా ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఎక్కడ కూడా నాకు బోర్ కొట్టలేదు సినిమాలో, ఆనెస్ట్ గా చెప్తున్నా, ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి సినిమాలో ఎలా అంటే సిచ్యువేషన్, ఈ వీళ్ళు పర్సనల్ ట్రాజడీ అని పెద్ద మాట, బట్ ఈ పర్సనల్ ఇష్యూస్ తోటి వాళ్ళు ఎట్లా రికన్సైల్ చేసుకుంటారు అనే థీమ్ మీద నడిచే స్టోరీలో ఈ పర్సనల్ ఇష్యూస్ ఎట్లా కన్ఫ్రంట్ చేస్తారు, ఆ గందరగోళం ఏంటి, మిగతా క్యారెక్టర్స్ అంతా ఎవరు, ఈ హడావిడి అంతా మంచి కామెడీ సీక్వెన్సెస్ తెప్పించే సిచ్యువేషన్స్ అనమాట. కాకపోతే ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉంది. అసలు కామెడీ కానీ, మీమ్ రెఫరెన్సెస్ కానీ, తర్వాత ఆ టైమింగ్ కానీ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బ్రీజీగా అయిపోయింది. అండ్ సెకండ్ హాఫ్ లో ఎట్లా వచ్చిందంటే కొంచెం ఫోర్స్డ్ గా అనిపించింది. ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడంలో కానీ, ఆ కామెడీ పంచ్ లో కానీ పంచ్ మిస్ అయిపోయింది అనమాట కంప్లీట్లీ. మళ్ళీ ఫైనల్ క్లైమాక్స్ లో కొంచెం రీడీమ్ అయింది. రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా లాగా ఎండ్ అయిపోతుంది. నథింగ్ సర్ప్రైజింగ్, పెద్ద సర్ప్రైజ్లు ట్విస్ట్లు ఏమి లేవు, ప్లెయిన్ గా. యాక్చువల్లీ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మేజర్ స్క్రీన్ ప్లే నేను ఎందుకు చెప్పానంటే, నంబర్ 1 సినిమా మేజర్ ప్లాట్ పాయింట్ సినిమాలో యాక్చువల్లీ చెప్పాలంటే, అది రివీల్ చేయకూడదు. అది మనకి ఫస్ట్ ఒక 15 minutes అర్థమైపోతుంది, చూపించేస్తారు అనమాట. ఆ స్క్రీన్ ప్లే కాస్త చేంజ్ చేసి ఆ ట్విస్ట్ ని ఇంటర్వెల్ బ్యాంగ్ కి పెట్టి ఉంటే, సెకండ్ హాఫ్ లో ఇంటర్వెల్ ఇసి ఉంటే డెఫినెట్లీ ఇయర్స్ కామెడీ బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా. నాకు అక్కడ మిస్డ్ ఆపర్చునిటీ అనిపించింది. సో మనకి ఏంటంటే సస్పెన్స్ అనేది ఓన్లీ థ్రిల్లర్ మూవీస్ కే కాదు, సస్పెన్స్ ఆ ట్విస్ట్ తోటి మనము కామెడీ కూడా జనరేట్ చేయొచ్చు అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటుంది కామెడీ. సో చాలా చాలా ఎక్సలెంట్ స్కోప్ ఉంది. నాకు చూసినప్పుడు అరే ఎందుకు ఇట్లా జస్ట్ ఆ స్క్రీన్ ప్లేని కాస్త చేంజ్ చేసి ఒక ఫ్యూ సీన్స్ కొంచెం మార్చి సరిగ్గా రాసుకొని ఉంటే క్యారెక్టర్స్, ఈ ట్విస్ట్ మనకైతే ఫస్ట్ 15 minutes లో ఎక్కడైతే రివీల్ అవుతుందో ఆ ట్విస్ట్, అది ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా రివీల్ చేసి దాని తర్వాత కామెడీ ఫాలో అప్ చేస్తే
ఐ కెన్ గ్యారంటీ ఈ సినిమా ఇయర్స్ కామెడీ బ్లాక్ బస్టర్ అయ్యేది. బట్ అన్ఫార్చునేట్లీ అలా చేయలేదు. సో అందుకని ఆ బోర్ కొట్టకపోయినప్పటికీ మనకి రావాల్సినంత కామిక్ పంచ్, ఆ కామిక్ ఫీల్ మనకి రాలేదన్నమాట. చాలా కామెడీ సిచ్యువేషనల్ గా అనిపించింది. కొంచెం స్లాప్స్టిక్ గా ఉన్నా సరే ఇట్ వాస్ ఫనీ. సో నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ యాక్టర్స్ ఇద్దరు బాగా చేశారు. అండ్ ఇంకో డ్రాబ్యాక్ నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమాలో ఫీమేల్ లీడ్స్ నిఖిలా విమల్ అండ్ అనస్వర రాజన్ దే ఆర్ ఎక్సలెంట్ యాక్టర్స్ దెమ్సెల్వ్స్. కాకపోతే అండ్ ఈ స్టోరీ కూడా ఈ ఫీమేల్ క్యారెక్టర్స్ సెంట్రిక్ అనమాట, డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ మీదనే. కాకపోతే ఆ ఫీమేల్ క్యారెక్టర్స్ కి ప్లే చేయడానికి ఆ స్టోరీలో ఏం రోల్ లేదు. ఆల్దో స్టోరీ అంతా వాళ్ళ చుట్టూ రివాల్వ్ అవుతున్నా సరే వాళ్ళు అసలు కంప్లీట్లీ సెట్ పక్కకు వచ్చారనమాట. క్యారెక్టర్ డెవలప్మెంట్ వల్ల అసలు హార్డ్లీ ఎనీ క్యారెక్టర్ డెవలప్మెంట్ వాటికి. సో నాకు నచ్చలేదు. ఎస్పెషల్లీ విపిన్ దాస్ జయ 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 సినిమాలో ఎంత కంప్లీట్ ఫీమేల్ సెంట్రిక్ మూవీ, మేల్ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఫీమేల్ క్యారెక్టర్కి అంతే ఇంపార్టెన్స్ ఉంది ఆ సినిమాలో. అండ్ ఎస్పెషల్లీ మళ్ళీ ఈ స్టోరీ కూడా ఫీమేల్ సెంట్రిక్కే. మొత్తం కథ అంతా వాళ్ళిద్దరు చుట్టూ తిరుగుతున్నా సరే వాళ్ళకి అసలు ఇంపార్టెన్సే లేదు. వాళ్ళ హార్డ్లీ అని డైలాగ్స్, జస్ట్ ఊరికే వస్తారు, ఎక్స్ప్రెషన్లు ఇస్తారు, వెళ్ళిపోతారు, వస్తారు, ఎక్స్ప్రెషన్లు ఇస్తారు, వెళ్ళిపోతారు, అట్లానే ఉందన్నమాట సినిమా అంతా. నాకు అది అస్సలు నచ్చలేదు. ఇంకొంచెం వాళ్ళ క్యారెక్టర్ ఆర్ట్స్ బాగా డెవలప్ చేసి రాసుంటే మాత్రం చాలా బాగుండేది, ఇంకా చాలా బ్యాలెన్స్ గా ఉండేది. బట్ ఆ యాక్టర్స్ గొప్పతనం ఏంటంటే ఆ ఉన్న లిమిటెడ్ రోల్లో కూడా చాలా బ్యూటిఫుల్ గా చేశారు. అనస్వర రాజన్ ఎస్పెషల్లీ తన ఎక్స్ప్రెసివ్ ఫేస్ కానీ చాలా కన్విన్సింగ్ గా చేశారు అనమాట. సో మిగతా వాళ్ళందరూ మంచి కామెడీ యాక్టర్స్ ఉన్నారు. యోగి బాబు ఉన్నాడు ఫ్యూ సీన్స్, తర్వాత జగదీష్ వెటరన్, మన తెలుగు సినిమాల్లో లైక్ మనం బ్రహ్మానందం గారిని చెప్పుకుంటాం కదా, అదే స్టాచర్ అనమాట జగదీష్ మలయాళం ఇండస్ట్రీలో. ఆయన ఉన్నారు, ఎక్సలెంట్ గా పండింది అనమాట. సో అది ఈ సినిమా బాగుంది. ఓవరాల్ సినిమా చూడడానికి టైంపాస్ చూడొచ్చు, ఒక 2.5 hours హ్యాపీగా సరదాగా అందరూ మంచి మంచి కామెడీ, ఒక ప్యూర్ క్లీన్ కామెడీ మూవీ, చాలా బాగుంది. గురువాయూర్ అంబరణ నైల్ మలయాళం సినిమా, పృథ్వీరాజ్ సుకుమారన్, బేసిల్ జోసెఫ్. సో తప్పక చూడండి ఈ సినిమా. థియేటర్లో చూడండి కుదిరితే, లేదంటే ఓటీటీలో డెఫినెట్లీ వస్తుంది, మోస్ట్లీ ప్రైమ్కి వస్తుంది. చూడండి, మిస్ అవ్వకండి కానీ. సో అదండి ఈ వీడియో రివ్యూ. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేద్దాము. ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చూద్దాం మళ్ళీ నెక్స్ట్ తెలుగు సినిమా నేను ఏం చూస్తానో తెలియదు. నెక్స్ట్ సినిమా చూసినప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్.